అందరికీ వందనాలు. జూలై 7వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఆరంభించి ముగించడానికి దేవుడు కృప చూపించి ఉంటున్నారు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఎన్నో ఆటంకాలు, పోలీస్ కంప్లైంట్లు, వ్యాధులు, నిందలు, శ్రమలు, ఎంత బలముగా అయితే శత్రువు దాడి చేసిందో అంతే బలముగా దేవుడు మన పక్షమున కార్యం చేసి ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో అద్భుతాలు మనతో పంచుకోవడానికి దేవుడు కృప చూపి ఉంటున్నారు. శత్రువు అయితే అక్కడ మీటింగ్ జరగనివ్వకుండా అడ్డుపడి కంప్లైంట్ ఇస్తే దేవుడు ఇంకొక ద్వారమును తెరిచి ఒక విశ్వాసి వారి ఇంటి కింద సెల్లార్లో, అపార్ట్మెంట్ సెల్లార్లో ఈ మీటింగ్ జరగటానికి దేవుడు కృప చూపించారు. వాడు ముయ్యాలి అనుకున్నాడు. అట్టి రీతిగా అన్యజనులకు సువార్త ఇంకా బలముగా వెళ్ళడానికి దేవుడు కృప చూపించి ఉంటున్నారండి. శత్రువు వేసే ప్రతి ఎత్తులకు చిత్తుగా దేవుడు చేసే అద్భుత కార్యాలు ఆయన ప్రణాళిక. మనమైతే ఇది శ్రమ, దేవుడు ద్వారం మూసేశాడా, ఎందుకు దేవుడు కార్యం చేయలేదు అనుకుంటున్నాం. కానీ ఏది చేసినా దేవుడు మేలే చేస్తాడు. కల్వరి కృపా మినిస్ట్రీస్లో 4వ సంవత్సర వార్షికోత్సవ కూడిక, 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థన దేవుడు అత్యంత అద్భుతముగా ఒక పక్క తుఫాను మధ్యలో దేవుడు మంచి వాతావరణాన్ని అనుగ్రహించి ఘనంగా జరిగించిన దేవునికి మహిమ కలుగునుగాక.